హలో అండి అందరికీ. నేను ఇక్కడ ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 4 ఎగ్స్ తీసుకొని వాటర్లో వేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేయాలి. ఎగ్స్ ఉడికిపోయాక తీసుకొని మంచిగా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న 4 ఎగ్స్ని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 ఎగ్స్ని ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ అన్నీ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పెనం హీట్ అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 4 ఎగ్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పెనం అంతా పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి, గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక వేరే సైడ్ కూడా మార్చుకొని అంతే 2 సైడ్స్ బాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యాక ఇక్కడ చూసారు కదా, మొత్తం తీసి పక్కన వేరే ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై అయ్యాక 4 మిరియాలు, 2 లవంగాలు వేసి ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు 5 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిగడ్డలు బాగా మగ్గాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇప్పుడు ఉల్లిగడ్డలంతా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గుర్తుంచుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తిప్పుతూనే ఉండాలి, ఇలా అయితే అడుగంటిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక 3 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసేసుకోండి. 2 నిమిషాలు అలానే ఉంచేసేయండి, టమాటాలు బాగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలిందంటే టమాటాలు బాగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక బాగా కలబెట్టుకొని ఒక 1 మినిట్ అలా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేస్తే ఆయిల్ అంతా పైకి తేలి కారం అంతా మగ్గిపోయి మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. అలా మసాలా అంతా వాడికి పట్టేలాగా తిప్పి ఒక 1 మినిట్ మూత పెట్టి అలా ఉంచాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెల్లిగా తిప్పుతూ ఉన్నాను.
తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగి తీసాక ఆయిల్ అంతా పైకి తేలి అట్లా బుడగలు వస్తూ ఉంటుంది. అప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మొత్తం కలిపేలా ఒకసారి తిప్పి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఒక 1 మినిట్ అయి దించేసుకుంటే మన ఎమ్మి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్